ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనకి మరి తన కృపను చూపి ఈ పునరుద్ధాన దినాన కొన్ని పునరుద్ధాన దినాలు మరి కొన్ని వాయిదా ఇవ్వండి. మరి ఈరోజు దేవుడు అనుకూలతగా ఇచ్చేసాడు. అందును బట్టి దేవుడికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అందరికి కాదులే, కొందరికి మాత్రమే. మరి కొన్ని ముఖ్యమైన పనులు బట్టి కొందరు రాలేకపోయారు. మరి ఈరోజు మన ప్రభు బలపరచును గాక. ఆమేన్. దేవుని వాక్యములో నుంచి ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 7వ వాక్య భాగం చదువుకుందాం. 38 7వ వాక్యం చదువుకుందాం. నీవు సిద్ధముగా నుండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసి ఉన్న సమూహమును సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన సేమ గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మరి మేమందరం నీ సన్నిధికి వచ్చాము. మా ఎడల నీ ఉద్దేశం ఏమైనదో, మా ఎడల నీ చిత్తం ఏమైనదో ప్రభా, మా పట్ల నీ ప్రణాళిక ఏమైనదో ప్రభా, నీ ప్రణాళికను మాకు నాయనా మీరు జ్ఞాపకం చేయించుండగా, మీరు మాతో మాట్లాడుచుండగా మేము సన్నద్ధులమై నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పరివారిగా మా కుటుంబాల కొరకు మేము ప్రయాసపడేవారిగా నీ వాక్యము ఏదైతే చెప్తుందో ప్రభా, ఆ వాక్యాన్ని మేము కైకొని మేము ముందుకు నడవడానికి సహాయం దయచేయండి. ప్రతి వారికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయండి. వినుచున్న అందరికీ కూడా దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నిలబడి రాష్ట్రం నిన్ను ప్రయోజకున్నాయా నేను వచ్చి వాడన ప్రభా, నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నిన్ను నువ్వు కనపరుచుకొని ఈ వాక్యము నైనా నీ సత్యవాక్యాన్ని సరిగా బోధించడానికి ఈ నోటి పొరుగు నన్ను వాడుకునమని సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారంతా మరలా ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యములో మరి ఈ దినము మనకి దేవుడు నేర్పాలనుకుంటున్నా, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు సిద్ధముగా నుండుము, నీతో కూడా ఉన్న సమూహమును సిద్ధపరచుము. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరు అందరూ జ్ఞాపకం చేసుకోనండి. నీవు సిద్ధముగా నుండుము, నీతో కూడా ఉన్న నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోను. అంతేనా? ఇప్పుడు మీ ఇంటనున్న సమూహము లేదా మీ ఇంటనున్న కుటుంబము ఏం చేయాలి? మనము సిద్ధపరచుకోవాలి. రెండో మాట రాయబడింది అక్కడ. ఏమన్నాడంటే, వారికి నీవు కావలిగా ఉండము అన్నాడు. వారికి నీవు కావలిగా ఉండము. ఎందుకు మనం సిద్ధంగా ఉండాలి? ఎందుకు మనం సిద్ధంగా ఉండాలి? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన జీవన విధానంలో జరిగే కొన్ని సిద్ధపాట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. బాగా చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు, ఏదైనా రైల్వే ఉద్యోగం పడింది, ఏదైనా పోలీసు శాఖలో ఏదో ఉద్యోగాలు పోస్టులు పడ్డాయి, లేదా మిలిటరీ శాఖలో ఏదో పోస్టులు పడ్డాయి. వీటి కొరకు ఎప్పుడైతే పలానా రోజు అని మనము నిర్ణయించుకుంటాం, అంటే ఆ పోస్టులు పడతాయో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ అకాడమీలో జాయిన్ అయ్యి వాటి విషయమై ప్రిపేర్ అవుతూ ఉంటారు, సిద్ధపడతా ఉంటారు. రన్నింగ్ సిద్ధపడేవారు ఉంటారు. ఇంకా అనేక రకాలుగా తమ యొక్క ఆలోచన విధానాన్ని, తమ యొక్క మేధస్సును లేదా తమ శరీరాన్ని మరి వారు ఏదైతే ఏ ఉద్యోగాన్ని అయితే ఏ ఉన్నతమైన స్థానాన్ని అయితే ఎన్నుకున్నారో దాని కొరకు తమను తాము ఏం చేస్తారు? సిద్ధపరచుకుంటారు కదా. అయితే మరి ఇది ఎంత వాస్తవమో ఇందుని గురించిన అవగాహన మీ అందరికీ తెలుసు. మరి మీ కుటుంబాల్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. మనము సిద్ధపాటు విషయంలో, మన బిడ్డల సిద్ధపాటు విషయంలో, సరే వివాహాల విషయాల్లో సిద్ధపడి ఉంటాం. వారి కొరకు ముందుగానే మరి ఏ విధంగా మనము పిల్లల పెళ్లిళ్ళు చేయాలో వాటి కొరకు అన్ని కూడా సమకూర్చుకోరా. ఎందుకయ్యా సాయంత్రం వండుకునే బియ్యం గింజలు కూడా ఈ పూట ఏం చేస్తారు? ఏరి శుభ్రం చేసుకొని పెట్టుకుంటారు. రేపు పొద్దున్నే పనికి వెళ్ళాలి, ఇప్పుడే సిద్ధం చేసుకుంటారు. కొట్టుకెళ్ళి కూరగాయలు తీసుకొస్తారు కదా. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మరి భౌతికమైన విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉంటాము.
అందుకు మరి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన చుట్టుపక్కల వారిని మనం జ్ఞాపకం చేసుకొని వారి కంటే ముందుగా సిద్ధపడి ఉండాలని అన్ని విషయాల్లో, భౌతిక సంబంధమైన విషయాల్లో, అన్ని విషయాల్లో మన చుట్టుపక్కల ఉన్న వారిని ఇంకొంచెం ముందు, వారికంటే ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు అంటే అనేకులు మాదిరిగా తీసుకొని రెడీగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఒక సిద్ధపాటు కలిగి. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ రోజు నీకు చెప్పుచున్న మాట ఆ సిద్ధపాటు దేని గురించి అంటే దేవుని యొక్క రాకడను గురించి. దేవుని యొక్క రాకడను గురించి దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 44వ వచన భాగం చదువుకుందాం. 24:44 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఏంటంట? చాలు 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 ఈ మాట వినండి. మీరు అనుకొనని గడియలో, మీకు తెలియకోకుండా మనిషి కుమారుడు వస్తాడు, మీరేం చేయాలంట? సిద్ధముగా ఉండాలి అని అన్నాడు. ఎందుకు సిద్ధముగా ఉండాలంటే, నేను మరి క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు ఒక ఉపమాన రీతికి ఒక మాట చెప్పాడు. ఆ మాటను జ్ఞాపకం చేస్తా. ఒక ఆయన గాయాల చేత ఒక మార్గ మధ్యంలో బాగా గాయపరచబడి ఉన్నాడు. ఆయన్ని దారిని పోతున్న వారు 2 రోజులు పెట్టి వెళ్ళిపోయారు. ఒక ఆయన ఏం చేశారంటే ఆయన తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? పూట కూలి వాని ఇంటి దగ్గర తీసుకొచ్చాడు. వాని దగ్గరికి వెళ్ళి వారిని అక్కడ పెట్టి, అయ్యా ఇది ఇతని గాయాలు ఏదైతే ఉన్నాయో ఈ గాయాలకు మంది ఇతన్ని బాగు చెయ్యి, అందుకు నేను కొంత ఎలిస్తున్నా, ఇదిగో ఇంత ఎలిస్తున్నాను, అయితే నేను తిరిగి వస్తాను కదా, తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా ఉంటే, ఇంకా ఏదైనా నీకు ఇయ్యాల్సి వస్తే నేను అప్పుడు ఇస్తా. రెండోది, నేను ఇచ్చిన ఎలకు కూడా లెక్క అడుగుతా. వినండి, బాగా అర్థమవుతుందా మీకు? నేను ఇచ్చింది ఏదైతే ఉందో దాని విషయమై నేను లెక్క అడుగుతా. దాన్ని గుర్తు పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకొని ఇదిగో ఈతను జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మరి జాయిన్ చేయబడిన అతను ఎవరు? ఎక్కడ జాయిన్ చేశాడు? ఎవరి దగ్గర జాయిన్ చేశాడు? ఉదాహరణకు ఆ ఉపమాన యొక్క ఆ సారాంశం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, జాయిన్ చేసింది యేసుప్రభువే, వెల చెల్లించింది కూడా యేసుప్రభువే. చెప్పండి, ఎవరు వెల చెల్లించాడు? ఆయన ఏం వెల చెల్లించాడు తెలుసా? తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు నీ కోసం. నీ గాయాలు మానపడం కోసం, నీ గాయాన్ని కడగటం కోసం, నీ గాయాన్ని ముట్టడం కోసం, నీవు పడిన గుంటలో నుంచి, నీవు పడిన ఆ వేదనలో నుంచి, మనకు కలిగిన ఆ వేదనకరమైన ఆ ఆర్థికంగా కానీ, ఆత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, భౌతికంగా మనం పడిన ప్రతి గుంటలో నుంచి మనం లేపటానికి, మనం బాగు చేయడానికి ఆయన ఏం చేశారంట? నేను అర్థం నాయకుడు సరే చూస్తున్నారా? నేను కనపడుతున్నాను మీకు? మంచిది. సమాధానం నాకు చెప్పండి. మీరు వింటున్నారని నాకు సంతోషం. ఇంకా ఉద్యోగంగా చెప్తా. అయితే ఏంటంటే ఆయన మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి మనల్ని బాగు చేయడానికి ఆయన ఒక వెల చెల్లించాడు. ఆ వెల ఏంటి? ఆయన ప్రాణమే. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కాల్చిన రక్తం వల్ల మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది, విమోచన కలుగుతుంది. మనకి స్వస్థతనిచ్చే ఆయన రక్తాన్ని మనం ఏం చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలి. ఆయన రక్తం కొరకు మనం ఏమై ఉండాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలా. ప్రభు రక్తాన్ని సేవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. ప్రభు శరీరంలో మనం పాలుభాగస్తులు అవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. ప్రభు రాకడి కొరకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఇక్కడ చెబుతున్న మాట. ఆ యొక్క సారాంశం అది. సిద్ధపాటు దానికి ఉండాలా. భౌతికమైన వాటి విషయాల్లో మనం అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉంటాం. ఎంత సిద్ధపాటు అంటే, రేపు వచ్చే సంవత్సరం జరిగేదానికి ఇవాళ సిద్ధపాటు కలిగి ఉంటాం. 10 సంవత్సరాల తర్వాత మనకి ఏం కావాలని కోరుకుంటామో దానికి కూడా ఈ రోజు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటాం. 10 సంవత్సరాల తర్వాత మనకి ఏం కావాలి, మన కుటుంబానికి ఏం కావాలి, మన బిడ్డలకి ఏం కావాలి, ఇలాంటి వాటి విషయంలో మనం ప్రణాళికలు కలిగి ఉంటాం. అయితే ఇంత ప్రణాళికలు కలిగి ఉండడం అనేది చాలా మంచిది, సంతోషం. ఆ జ్ఞానం దేవుడే నీకు ఇచ్చాడు. అయితే నీకు ఏది శ్రేష్టమైనది, ఏది మరి రమ్యమైనది, ఏది ఖ్యాతి కలదంటే దేవుని రాజ్యం పట్ల ఆసక్తి, దేవుని రాజ్యం పట్ల సిద్ధపాటు, దేవుని కొరకు ఎదురు చూసే విషయంలో సిద్ధపాటు మనకు ఉండటం అనేది ఆశీర్వాదకరమైనది.
అది మనల్ని మరి ఉన్నతమైన స్థానానికి నడిపించేది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును ఆనందమును. అక్కడ అన్నాడు కదా, నేను మరలా వస్తాను, ఇచ్చిన దానికి లెక్క అడుగుతా. రెండోది ఇంకా కావాలంటే ఇస్తా. అందుకనే ఇహ సంబంధమందు మనకి ఏం కలుగుతాయి అని పేతురు రాసిన పత్రికలో చెప్తున్నారంటే, కొంతకాలము మీకు హింసలు శ్రమలు కలుగుతాయి. ఇవన్నీ కూడా బంగారాన్ని పుటమ వేసినట్లుగా మిమ్మల్ని నేను పుటము, వీటి వలన ఈ శ్రమల వలన మీరు చడియక అదరక బెదరక మీరు నిలబడి ఏ విధంగా ఉండాలంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఆనందమును సంతోషమును ఘనత కలుగుతుంది అని అన్నాడు. అంటే ఏదైతే ఇంకా మనం చేసిన పనికి ప్రతిఫలం ఉందో అది ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కలుగుతాయి అని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, సిద్ధపాటు చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది. ఆయన మన కొరకు పెద్ద వెల చెల్లించాడు. ఆ వెల ఎవరు కూడా మరలా చెల్లించలేనంత వెల, ఎవరు ఏ విషయంలో కూడా చెల్లించలేనంత వెల, ఈ భూమి మీద ఎవరు చెల్లించలేని వెలను ఆయన నీ కోసం నా కోసం చెల్లించాడు. అందుకని నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినా నా సొత్తు అన్నాడు దేవుని వాక్యం. నువ్వు నా సొత్తు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, ఒకసారి అపోస్తుల కార్యము 20వ అధ్యాయములో 27వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము అధ్యాయం 20 వచ్చిన భాగం 27 చదువుకుందాం. అందులో దేవుని సంకల్పం అంతయు నీకు తెలియకుండా నేనేమి అసలు మీ ఎడల దేవుని సంకల్పం ఏదుందో, మీ పట్ల అసలు ఏమి ఆయనకు ఆలోచన కలిగి ఉన్నాడు, అదేది కూడా మీకు తెలియకోకుండా నేను ఉంచలా. వినండి నాయకుడు, బాగా వినండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, మీ పట్ల ఆయనకి ఎలాంటి ఉద్దేశం కలిగి ఉందో, మిమ్మల్ని ఏ స్థాయిలో ఆయన ఉంచాలనుకున్నాడో, మీ పట్ల ఆయనకి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో నేనేం మీకు చెప్పకోకుండా లేను. నేను మీకు చెప్పా, మిమ్మల్ని ఏ స్థాయిలో మీ పరమ తండ్రి ఉంచాలనుకున్నాడో అవన్నీ కూడా మిమ్మల్ని నేను మర్మం చేయకోకుండా మీకు చెప్పాను అంటున్నాడు. ఎవరక్కడ చెప్తుంది? పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు చెప్తూ ఇంకా అనేకమైన సంగతులను చెప్పాడు. చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఏ సంఘం అంట చెప్పండి? ఏ సంఘం? నేను గాని అమ్మ గాని సంపాదించిన సంఘం కాదు ఇది. మేమేమి సంపాదించలా, మేము పూట కూలివాణి. అర్థమవుతుంది మీకు? పూట కూలివాణి మేము. మిమ్మల్ని సంపాదించి మీ కొరకు వెల చెల్లించి ఇక్కడ పెట్టెళ్ళాడు. మిమ్మల్ని సంపాదించిన ఆయన, మీకోసం రక్తం కార్చిన ఆయన, మీకోసం ప్రాణం పెట్టిన ఆయన, ఆయన మాకు కొంత వెలిచ్చి ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఏం చేయమన్నాడంటే బాగు చేయమన్నాడు. అంటే సత్యవాక్యాన్ని మీకు సరిగా బోధించమన్నాడు. రెండోది, మిమ్మల్ని ఏం చేయమన్నాడంటే కావలి కాయమన్నాడు. కావలి గాయమన్నాడు. ఎందుకు కావలి గాయమన్నాడు? చదవండి, కింద రాయబడి చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఆ యావత్తు మందను గూర్చి నీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత వినండి, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని చెరిపేదేంటి? సంఘంలో విశ్వాసం జరుపుతారా? లేదు. సంఘంలో విశ్వాసుల రూపంలో ఉన్న క్రూరమైన తోడేలు ఏం చేసిందంటే సంఘాన్ని చెరిపింది. సంఘాన్ని చెరిపే తోడేలు, క్రూరమైన తోడేలు మీ మధ్యకి వస్తాయి. ఆ తోడేలు వచ్చి మిమ్మల్ని ఏం చేసిందంట, చక్కగా రా అని చెప్పి ఇట్లా పట్టుకొని తీసుకెళ్తుంది. గొంతు పట్టుకొని, తోడేలు ఎట్లా పట్టుకుంది? గొంతు పట్టుకొని నీ నోటి నుంచి మాట రాకోకుండా నువ్వు సౌండ్ చేస్తే పక్కన గొర్రెలేసింది, ఆ గొర్రెలేసి కాపర్లు ఎగుతాడు. కాపర్లు ఎగిస్తే నాకు మూడుద్ది. కాబట్టి నువ్వు అనుకోకుండా కూడా గొంతు పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. కాబట్టి ఏది పాడవుతుంది? పాడు చేయడానికి
సంఘాన్ని. ఎవరిది సంఘం? దేవుడి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, నీ కోసం వెల చెల్లించేది ఏమి సంఘ కాపరి కాదు. నీ కోసం వెల చెల్లించిందే సంఘ కాపరి కాదు. సంఘ కాపరి ఏమి తన ప్రాణాన్ని పెట్టడం. వినండి, సంఘ కాపరి తన ప్రాణాన్ని పెట్టడం, తన రక్తాన్ని కార్చడం. ఒకవేళ ప్రాణం పెట్టినా రక్తం కార్చినా దానివల్ల మీకేం ఉపయోగం లేదు. అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ఏది సజీవమైనది, ఏది మృతము లేనిదంటే యేసు ప్రభు వారి రక్తం. నీ కోసం ఈ భూమి మీద విలువైన రక్తం చిందించబడింది. ఆ విలువైన రక్తం నీ కోసం మాత్రమే చిందించబడింది. ఇది నువ్వు మర్చిపోయి దీన్ని జ్ఞాపకం చేసుకోక అజాగ్రత్త చేస్తే ఆ మాటను గురించి ఆ బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఒక పదాన్ని, అంటే అజాగ్రత్త కలిగి, విశ్వాసమందు అజాగ్రత్త కలిగి, విశ్వాసమందు సరి అయిన అవగాహన లేక, అంటే దేవుని యొక్క ఆ నడవడికలో అవగాహన లేని వారి కొరకు ఏమన్నాడంటే ఒక మాట, చక్కని మాట దేవుని వాక్యం, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ నీవు తప్పించుకుందువు అంటున్నాడు. దేవుని యొక్క గొప్ప రక్షణ మనకు అనుగ్రహించబడినప్పుడు, మన కొరకు ఆయన గొప్ప వెల చెల్లించి మనం విలువైన పాత్రలుగా మనం వచ్చినప్పుడు మనం అర్హమైన వారిగా ఉండాలి. ఎలా అర్హమైన వారిగా ఉంటాం? జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా అర్హమైన వారిగా ఉంటాం? 10 మంది కన్యకలు ఉన్నారు. కొంతమంది ఏం కలిగి ఉన్నారంట? సిద్ధపాటు కలిగి ఉన్నారు, బుద్ధి కలిగి ఉన్నారు. సిద్ధపాటు కలిగి ఉన్నారు, బుద్ధి కలిగి ఉన్నారు. కాబట్టి మనము సిద్ధపాటు లేకపోతే, మనకు బుద్ధి లేకపోతే మనల్ని ఏం పట్టుకుంటాయి అంటే తోడేలు పట్టుకుంటాయి. తోడేలు పట్టుకుని ఏం చేస్తాయి అంటే హాని కలిగింది. ఈ తోడేలు పట్టుకున్న దానికి ఇంక ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయన రక్తం ఎప్పుడు కాపాడింది అంటే నీకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆయన విలువైన రక్తం చిందించాడు, ఇక్కడ తీసుకొచ్చాడు కదా. ఇక్కడికి వచ్చినాక నేను మరలా వెళ్ళి ఇక్కడికి వస్తానంటే నీకోసం రోజుకోసారి ఆయన చచ్చిపోడు, రోజుకోసారి ప్రాణం పెట్టడు, రోజుకొకసారి సిలువ వేయించుకోడు. ఆయన ఒక్కసారే ప్రాణం పెట్టాడు నీకోసం, ఒక్కసారి. బుద్ధిపూర్వకంగా నేను మరలా ఇల్లు వస్తానంటే ఒప్పుకోడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మనము సంఘానికి క్షేమాభివృద్ధికరమైన వారిగా ఉండాలి. సంఘానికి క్షేమాభివృద్ధికరమైన వారిగా ఉండాలి. సంఘము యేసు ప్రభు వారు విలువ పెట్టి కొనబడిన ఆ సంఘం అని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘమేమి మరొకరిది కానీ ఎవరిది? దేవుడు. సంఘానికి హాని కలిగించే మాటలు మాట్లాడితే దేవుడు దాన్ని పరిగణలో తీసుకుంటాడు. ఏమంటాడంటే లెక్కలో తీసుకుంటాడు. మెనే టెకేలో ఫారిస్ అన్నారు కదా, అట్లా లెక్కలో తీసుకుంటాడు. కారణం ఏంటి? మనిషి కుమారుని దూషిస్తే పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మను దూషిస్తే లేదు కదా, అవునా? లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి? నీ పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ బాటసారి గాయాలు కలిగి పడిపోతే ఆ బాటసారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పూట కూలివాని దగ్గర పెట్టాడు. అయ్యా నీవు ఇదిగో ఇతని కోసం నేను ఇంత ఎలా చెల్లిస్తున్నానో, ఇదిగో ఇంత ఎలా ఇచ్చానో, నేను ఇతనికి ఇంత ఎలా ఇచ్చి ఇతను బాగు కావాలని, ఇతను క్షేమంగా ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వు చేయి ఆ పని. చేస్తానయ్యా. నమ్మకమైన పనివాడిగా నీవు ఉండాలా. నీ ఇంటికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండటం ఏంటంటే ఒక మాట కొంతమంది యోధులు జ్ఞాపకం చేస్తామనండి. లూదియా ఇంట ఎంతమంది ఉన్నారు? సమూహమే ఉంది. చెప్పాలా ఎంతమంది ఉన్నారు? సమూహమే ఉంది. ఆమె తన సమూహాన్ని సిద్ధపాటు చేసింది. చదువు పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవునికి మహిమ రాలేదయ్యా. వేగంగా చదువు. హల్లెలూయా, హల్లెలూయా. లూదియా ఇంట సంఘం ఉందంట, గొప్ప సమూహం ఉందంట. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంట ఉన్న వారిని మనం సిద్ధపాటు కలిగే విధంగా వారిని మార్చాలా. వారికి సిద్ధపాటు వచ్చే విధంగా మనం ఏం చేయాలంట? నిన్ను అందుకనే ఆయన ఏం చేశారంటే ముందుగా నిన్ను రక్షించుకొని నీకు సిద్ధపాటు కలుగు చేసి నిన్ను సిద్ధపరిచి వారికి సిద్ధపాటు. మీకు ఒక ఉదాహరణకు చిన్న మాట చెప్తానండి. పెళ్ళిళ్ళు మీ అందరి కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. జరుగుతాయా? ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, పెళ్ళిళ్ళు దాకా చిన్న ఫంక్షన్ జరుగుతుంటేనే ఒకళ్ళు రెడీ చేయడానికి ఇంకొకరు ఉంటారా? ఉండరా? చెప్పాలి. పెళ్లి కూతురికి వస్త్రధరణ, మేనత్తలు, పిన్నీలు, ఇంకా ఎవరెవరో వగేరా వగేరా కొంతమంది వచ్చి చీర ఎలా కట్టాలి, లేకపోతే ముక్కు పొడగలేలాగా, లేకపోతే ఆ అలంకరణ ఏం చేస్తారు చెప్పండి? సిద్ధపరచరా? అలంకరిస్తారుగా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే అది వారికి తెలుసు, వారి అనుభవం కలిగిన వాళ్ళు. వారిని పిలవండి, వారు కడతారు.
పంచి కట్టుకోవడం రాదు కొంతమంది పెళ్లిళ్ళు చేసినప్పుడు. ఇప్పుడంతా షూటు బూటు కోటు వచ్చేసింది. అప్పుడేంటి పంచ, పెళ్లి కొడుకు పంచి కడతారు, రేపు పంచి కట్టేవాడు పిలవండి అంటారు కదా. కాబట్టి దానికి అనుభవం కలిగిన వాడు కావాలా. దేవుడు నీకు అనుభవాన్ని ఇచ్చాడు కదా. నీవు రక్షించబడ్డావు, నీవు దేవుని రక్తంతో కడగబడ్డావు, శ్రేష్టమైన ఈవిని అనుభవిస్తున్నావు. దేవుడు శ్రేష్టమైన ఈవిని సంతోషాన్ని, సమాధానాన్ని నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ యొక్క అంతరంగ స్వభావానికి ఇచ్చాడు కదా. అది నా ఇంటనున్న వారికి కావాలని కోరుకోవాలా లేదా? నీవు నమ్మకమైన పనివాడిగా ఉండాలా. దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకొని నిన్ను నీ కుటుంబంలో ప్రత్యేకపరిచాడంటే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా నీవు, లూదియా హృదయం మాత్రమే తెరవబడింది. అక్కడ లూదియా ఒక్కతే ఉదారంగా అమ్ముకుంటుంది. చెప్పండి, అక్కడ కుటుంబం అంతా ఉండి ఉదారంగా పడే కుటుంబం అంతా అటుకాయలే అని అనుకున్నారా? చెప్పాలా? ఆ ఒక్కతే ఏమనుకుంటుంది? ఉదారంగా అమ్ముకుంటుంది. ఆ ఒక్కదాంతోనే ప్రభు మాట్లాడాడు. ఆ ఒక్కదాని హృదయమే తెరవబడింది. దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. కానీ ఆమె కూడా కొంత ప్రయాసపడింది. ఆమె హృదయం తెరవబడింది. ఆమె వెళ్ళి తన ఇంటిని రక్షించుకుంది. ముందు మనకే సిద్ధపాటు లేకపోతే ఆన్లైన్ సిద్ధపరుస్తాం. చెప్పండి, నాకు చీర కట్టుకోవడం రాదు, పెళ్లి కూతురికి చీర కట్టడానికి పిలిచారు. నాకు పంచి కట్టుకోవడం రాదు, పెళ్లి కూతురికి పంచి కట్టడానికి పిలిచారు. ఏ కడతాం మనం? ఇంకొకటి జరిగిపోయింది ఇక్కడ. ఎందుకు తెలుసా? సరే కట్టకపోతే ఏమవుతుంది? చెప్పండి, నవ్వుబాట్లు పని అవుతుంది. బిగ్గరగా చెప్పకూడదు. హల్లెలూయా. మీకు అర్థం కావాలని చెప్తాను. మనము సిద్ధపాటు కలిగి ఉంటే, మనం దేవుని పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని యొక్క రాకడ పట్ల, దేవుని యొక్క ఆ పిలుపు పట్ల మనం సిద్ధపాటు కలిగి ఉంటే, మనం సంఘాన్ని సిద్ధపరుస్తాం, ఇంకా మన కుటుంబాన్ని సిద్ధపరుస్తాం, మన స్నేహితులు సిద్ధపరుస్తాం, మన రక్త సంబంధికులు సిద్ధపరుస్తాం. మనకే సరి అయిన సిద్ధపాటు లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. కాబట్టి దేవుడు వస్తాడు, లెక్క అడుగుతాడు. చెప్పాడా చెప్పలేదా? నేను చెప్పానా? నన్ను లెక్క అడుగుతాడు. నన్నే కాదు, మిమ్మల్ని లెక్క అడుగుతాడా అడగడా? అమ్మా, నువ్వు రక్షించబడి 10 ఏళ్ళు అవుతుంది, 8 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. కొంతమందికి 17 సంవత్సరాలు అయింది, కొంతమందికి 17 సంవత్సరాలు. లెక్క అడుగుతాడా అడగడా? అవునా? అంటే దేవుని సిద్ధపాటు అంటే భౌతికమైనది కాదు. ఇక్కడ భౌతికమైన సిద్ధపాటు గురించి దేవుడు మాట్లాడుతున్నా. దేవుడు ఆయన ఒక దినాన్ని ఎలా వస్తాడని చెప్తున్నాడు. అక్కడ మత్తయి సువార్త 24:44లో దొంగవలే వస్తాడు. మీకు తెలియని గడియలో ఆయన వస్తాడు. మీకు తెలియని గడియలో ఆయన వచ్చినప్పుడు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన పెళ్లి కుమారుడు వచ్చాడు అనగానే ఏం చేయాలా? గబగబా డ్యూటీలు వెళ్ళించుకొని వాడికి వెళ్ళిపోయాడు. కొంతమంది అరే మాకు కొంచెం నూనె లేదు, కొంచెం నూనె పోయామా? కుదరనే కుదరదు. ఇది రాకడ సూచనలు. ఎక్కడో ఇజ్రాయెల్ దేశం ముస్లిం కంట్రీలన్నీ యుద్ధం చేసుకుని అయ్యా ఈయనో 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడేమైంది? ఆ యుద్ధమే మన దాకా వచ్చింది. ఆ యుద్ధమే ప్రపంచ దేశాలన్నిటి కూడా చూసుకుంటుంది. ఏదో మనం చెప్తున్నారు అందరూ పాకిస్తాన్కి అణుబాంబులు ఉండే, అణుబాంబుల యొక్క పరిధిలో మనం భారతదేశం అంతా ఉంది. వాడు అక్కడ మిసైల్ వదిలితే ఏదైనా మనం అజాగ్రత్తగా ఉంటే ఆ మిసైల్ మధ్యలో ఆపకపోతే అది ఆ భారతదేశ పరిధి అంతా ఉందండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక అర్ధరాత్రి మనం నిద్రపోతా ఉన్నాం, ఎక్కడైనా దగ్గరగా ఈ బాపట్ల దగ్గర సముద్రం దగ్గరికి వచ్చి బాంబు పెట్టే ఏమోను మన రక్షణ. సిద్ధపాటు కలిగి ఉన్నావా? చెప్పాలి. సిద్ధపాటు కలిగి ఉన్నానయ్యా, నేను దేవుడిని అది అడిగా ఇది అడిగా అన్ని ఇచ్చాడయ్యా. లేదు, ఇవన్నీ నీకు ఆయన నువ్వు కొట్టుకు మునిపే సిద్ధపరిచాడు. నీకేం కావాలి అవన్నీ. భూ సంబంధమైన నారు పోసిన వాడు చెప్పండి పూర్తి చేయండి. నీరు పోస్తాడు. నారు పోసాడు, నీరు పోస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ నారు పోసే ఈ భౌతిక సంబంధమైన వాటి విషయమై కాదు. మొదట నా రీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీ దగ్గరికి వస్తాయి, శ్రేష్టమైన మీ దగ్గరికి వస్తాయి అన్నాడు. వస్తాయి మన దగ్గరికి. మనకు కావాల్సింది మొట్టమొదటి ఏంటంటే సిద్ధపాటు కావాలి. ఆయన రాకడను గురించిన సిద్ధపాటు కావాలి. మన కుటుంబాల్లో సిద్ధపాటు లేని వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, లేకపోతే దేవునికి అవమానకరంగా జీవించేవారు అని మనం అనుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోండి. దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారని మనం అనుకున్నాం. వారు దేవునికి అవమానకరంగా జీవించే తర్వాత సంగతి. ముందు వారికి వారు హానికరంగా జీవిస్తున్నారు. ఏంటంట? వారికి వారు నష్టం చేసుకునే మార్గంలో పరిగెడుతున్నారు.
కాబట్టి వారు నష్టపోకూడదనే ప్రేమ నీకుంటే భౌతిక సంబంధమైన వాటి పట్ల ఎంత ఆలోచన కలిగి, ఎంత 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి, లేకపోతే నా తర్వాత నా పిల్లలు ఈ విధంగా ఉండాలి అనే ఆలోచన, ఆ వ్యూహం ఎలా అయితే మనం కలిగి ఉంటామో, ఆ ఆలోచన ఎలా కలిగి ఉంటామో, ఆ ప్రయత్నాన్ని చేసే విషయంలో కూడా మనం ఎలా ముందుకుంటామో, అలాగా నీవు ఉండగానే నీ ఇంట ఉన్న సమూహాన్ని నీవు సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చే వేళయే, వేచుండుమా, యేసు మత్తు వేళయే, వేచుండుమా. కంద సంగుల పావురమా, వేటి తీటుల పావురమా, మరుని వచ్చే వేళయే వేచుండుమా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట, నాకు 4 పిల్లలు. నా 4 పిల్లల పట్ల నాకు ఒక ఆలోచన ఉండేదా ఉండదా? నాకు ఆలోచన ఉండేది. నేను ఎలాంటి ఆలోచన కలిగి ఉంటానంటే, నా తర్వాత కూడా నా పిల్లలు మరి ఒకరిని ఆశించుకోకుండా బ్రతకాలని, నాకేదో నా దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి, నాకు ఇచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి నేను ఆలోచన కలిగి ఉంటాను. కొంతమంది ఎట్లుంటారంటే, అరే 4 పిల్లలురా, వాడు మనల్ని ఏమైనా ఆశిస్తాడేమో. ఉదాహరణకు అనుకుందాం, చాలా మంది నన్ను గురించి కూడా అలా అనుకుంటున్నారు, మా రక్త సంబంధికులని. కన్నా నాకు తెలియదా నా పిల్లల పట్ల ఆలోచన కలిగి ఉండాలని? చెప్పండి, ఉండిద్దా ఉండదా? నేనెవరినో వెళ్ళి ఎందుకు ఆశిస్తాను? నా విషయమై, నా కష్టం వచ్చినప్పుడే వెళ్ళి నేను ఎవరిని పోయి, నా కష్టం వచ్చింది, నేను ఇప్పుడు నడవలేకపోతున్నాను, నాకు సహాయం చేయాలని నేను ఎవరిని అడగల, ఏ వ్యక్తిని అడగల, ఏ రక్త సంబంధికుడు, ఏ అన్నను, ఏ చెల్లిను, ఏ కూతురునో పోయి అడగల. అట్లాంటిది నేనే పోయి ఒకరిని దేహి అని అడిగినప్పుడు నా పిల్లల పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉంటానా? మరి అట్లాగే దేవుడు తన ప్రాణం ఇచ్చి నేను కన్నాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కన్నాడు. తనకంటూ ఏది లేకోకుండా ఆఖరి రక్తపు చివరి రక్తపట్టు వరకు కూడా నీ కోసం విలువైన తన ప్రాణాన్ని, విలువైన తన పరిశుద్ధ రక్తాన్ని ఖర్చుడు. ఆయనకి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను ఒక మాట చెప్తా, అదేంటంటే, జకర్యా ఎలిజబెత్కి పిల్లలు లేరు. వాళ్ళు చేసే వృత్తి ఏంటి? యాజకులు. అంటే ఆలస్యం అయిపోయింది. సరేలే, ఒకవేళ నాకు దేవుడు కల పిల్లల్ని ఇచ్చే ఆలోచన దేవుడికి లేదేమో, అయినా కానీ నేను దేవుడిని మహిమపరుస్తాను అలా ఉండిపోయారు. ఉన్నారా లేరా? అయితే దేవుడు వారిని చేయి విడిచిపెట్టాడా? ఈ భూమి మీద వారికి కలిగిన కుమారుడు లాంటోడు ఇంకెవరు లేరని దేవుడే చెప్పాడు. చెప్పండి, వారికి ఇచ్చిన కుమారుడు అలాంటి జ్ఞాని ఇంకెవరు లేరన్నాడు. అలాంటి అర్థసాక్షి ఇంకొకరు లేరన్నాడు. నిర్మోహమాటంగా చెప్తారంటారు కదా ఆ పదం, అట్లాగా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పే ఆ సువార్థికుడు ఇక లేడన్నాడు. యేసు వారికి ముందు తన మార్గాన్ని అరణ్యంలో ప్రకటించడానికి సిద్ధపాటు కలిగిన వాడే ఎవరు? బాప్తిస్మిచ్చు. నీకు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంది అంటే దేవునికి నీ ప్రార్థన వినక కాదు, ఆయన వినలేని చెవులు కలిగిన వాడు కాదు, లేదా నువ్వు ప్రార్థన చేయట్లేదని ఆయన అంటలేదు, ఆయన నీ మీద నిందలే మోపుతులా. అయితే ఆలస్యం అవుతున్నాయా, నేను నిందరహితురాలుగా ఉన్నా, నేను నిష్ట కలిగి ఉన్నానయ్యా, ఆయన చాలా భక్తిగా ఉన్నా, కానీ నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపారం విషయంలో, నా కుటుంబ విషయంలో, లేదా నా దాంపత్య విషయంలో నేను పలానా విషయంలో ప్రార్థన చేస్తానా, కానీ దూరంగా ఉన్నా, కానీ నాకు కలగదు, కానీ ఆలస్యం అవుతుంది. దేవుడేమి కొరచగలిగిన వాడే కాదు. అయితే ఏమి ఇవ్వాలనుకున్నాడు ఆయన నీకు? శ్రేష్టమైనది ఏదో అనేకుడికి మరి నీ ఆశీర్వాదాన్ని గురించి ఆశ కలిగే విధంగా ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. అయితే
మనం ఏం చేయాలంటే అంతవరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలంట? పురికొల్పుకోవాలా. మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకోవాలా. మనం సిద్ధపాటు చేసిందల్లా కూడా మళ్ళీ చిమ్మేసేయకూడదు. మన విశ్వాసాన్ని చిమ్మేసేయకూడదు. మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగా ఆలస్యం అయ్యే సమయంలో ఏమవుతా ఉంటుందంటే, మనం ఏదైనా దేవుడిని ఏదైనా ఒక వరం అడిగాము, ఆ వరం కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది, కొంచెం విసుగు చెందాము. మనం విసుగు చెందే విధంగా కొంతమంది మనతో మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది మనం బలహీనపరుస్తున్నారు, కొంతమంది గాయపరుస్తున్నారు, మానసికంగా కురగజేస్తున్నారు. అప్పుడు మనకేం కలిగిందంటే కొంచెం అనాలోచన వచ్చింది. ఆ అనాలోచన వల్ల కలిగే కీడు ఏంటంటే, మన పక్కనే ఉంటది. ఏముంటది? క్రూరమైన తోడేలు ఉంటుంది. చెప్పండి. ఆ క్రూరమైన తోడేలు ఏం చేసిందంటే, ఇంకా అవకాశం దొరికింది అని నీ గొంతు అలా నొక్కేసి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, క్రూరమైన తోడేళ్ళు మన మధ్యకి వచ్చి సంఘాలను పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ కుటుంబంలో కూడా క్రూరమైన తోడేళ్ళు స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, రక్త సంబంధికుల రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చి నీ కుటుంబాన్ని గలిబిలి చేసే పరిస్థితి కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలని చెప్తుంది దేవుని వాక్యం. సిద్ధపాటు, మూలవాక్యం చదవండి. నీవు సిద్ధపాటు కలిగి ఉండాలా. నీతో పాటు ఉన్న సమూహాన్ని సిద్ధపరచాలా. అంతవరకు కాదు. ఇంకొక మాట ఏంటంటే, వారందరినీ కూడా ఏం చేయాలంట? కావలి కాయాలా. నీ ఇంటిని నువ్వు కావలి కాసుకోవాలా. నీ ఇంటిని నువ్వు కావలి కాసుకునే విధంగా ఉంటే నీ ఇంట్లోకి తోడేలు రాదు, ఏ గొర్రెని కూడా పట్టుకెళ్ళదు. నీ ఇంట్లో నష్టం జరగదు, నీ ఇంట్లో కీడు జరగదు. ఎవరింట్లో కీడు జరుగుతాయి అంటే, మెలుకు లేకపోకుండా నిద్రపోయే వాళ్ళ ఇంట్లో కీడు జరుగుతుంది. అందుకని దేవుడు ఏం చేశారంటే, చివరి దినాల్లో ఆ చివరి రోజు కూడా, చివరి రాత్రి కూడా చెప్పాడు ఆయన, అయ్యా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండి మెలుగుగా ఉండి ప్రార్థన చేసుకోండి, శోధనలో ప్రవేశిస్తారని ఆయన. మరి మీకు శోధన వస్తుందా? ప్రార్థన చేసుకోండి. ప్రార్థన లేకపోతే మీరు శోధనలో పడతారు. ఆ శోధన వచ్చినప్పుడు మీరు జయించలేరని ఆయన పదే ఎలా చేయమన్నాడు? ప్రార్థన కూడా మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థన చేసే ఆ అర్హత కలిగిన వారమై, ప్రార్థన చేయాల్సిన బాధ్యత కలిగిన వారమై, ప్రార్థన చేయకోకుండా ఉదయం ప్రార్థన చేయం, సాయంత్రం ప్రార్థన చేయం, అలిసిపోయి వస్తాం. ఉదయం ఏమో అడావుడిగా ప్రార్థన చేయకుండా బయలుదేరి వెళ్ళిపోతాం. సాయంత్రం కూడా అలిసిపోయి వచ్చి మన పనుల నిమిత్తం ప్రార్థన చేయకుండా పడుకుంటాం. ఇలా ఉంటే ఏమవుతా ఉంటుంది అంటే, నీ ఇంటి చుట్టూ ఉన్న కంచె ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటుంది. నీ ప్రార్థన నీ ఇంటి కంచె. నీ ప్రార్థన తోడేలు రాకోకుండా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కాసింది కంచె. ఏ కుటుంబానికైతే ప్రార్థన ఉండదో, ఏ స్త్రీ అయితే ప్రార్థన యోధురాలుగా ఉండదో, ఏ కుటుంబంలో స్త్రీ అయితే ప్రార్థన లేకోకుండా భౌతికమైన వాటి విషయాల పట్ల ఆసక్తి చూపించిందో, ఆ కుటుంబంలో తోడేలు ప్రవేశిస్తే ఆ కుటుంబంలో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. మనము వాటన్ని, ఆ శోధనలు మనకు దూరంగా ఉండాలంటే మనం కంచేసుకోవాలా. ఆ కంచె కలిగి ఉండాలా. ప్రార్థన కంచె నువ్వు కలిగి ఉండాలా. నీ నోరు ఒక ప్రార్థన కంచిగా ఉండాలా, కాపుదలుగా ఉండాలా. నీ బిడ్డలకి, నీ కుటుంబానికి కాపుదలుగా ఉండాలా. అదే సిద్ధపాటు. ప్రార్థన చేయమనే చెప్పాడు. సిద్ధపాటు కలిగి ఉండండి. ఎలా వస్తానంటే, నేను మీరు అనుకున్న గడిలో వస్తా. ఏ గడిలో వచ్చినా కానీ మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక ఆయన గురించి దేవుని వాక్యంలో రాయబడింది, నిద్రపోయే టైంలో లేపి అడిగినా కానీ ధర్మశాస్త్రాన్ని కంటోపాటని చెప్తారంట. ఎవరు చెప్పండి? పౌలు గారు. చప్పుడు చెప్తా. పౌలుగా ఉన్నప్పుడా, సౌలుగా ఉన్నప్పుడా? సౌలుగా ఉన్నప్పుడే. సౌలుగా ఉన్నప్పుడే, పౌలుగా మార్చబడక మునిపే ఆయన ఎలాంటి వాడంటే, నిద్రలో లేపడినా కానీ ధర్మశాస్త్రాన్ని కంటోపాటంగా ఒక్క సున్నైన పొలైన నిరూపకం చెప్పగలిగిన వాడు. అలాంటి సామర్థ్యం కలిగిన వాడిని ప్రభు ఎన్నుకున్నాడు. మనం అంటే కుటుంబం పట్ల ఆసక్తి, భారం లేకపోతే, కుటుంబం పట్ల అమ్మో నా బిడ్డలు ఏమవుతారు, నా భార్య ఏమైపోయింది, చిన్న పిల్లలు ఏమైపోతారో అనే ఆలోచన లేకపోతే కంచి నీకు ఉండదు, నీ కుటుంబానికి ఉండదు. ఏ కుటుంబం పట్ల అయితే బాధ్యత కలిగి ఆ కుటుంబ యజమానుడు, ఆ కుటుంబ సభ్యులు ఉంటారో, వారిని దేవుడు సౌలుగా ఉన్న వారిని కూడా పౌలుగా మారుస్తాడు. ఏంటంట? సౌలుగా ఉన్న వారిని కూడా పౌలుగా మారుస్తాడు. వారు తమ కుటుంబాన్ని కాపాడుకోగలరు. కాబట్టి నేను వాక్యం ముగిస్తున్నాను. ఈ వాక్యం, ఈ దినము దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు సిద్ధంగా ఉండాలా, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలా.
నీ కుటుంబాన్ని సిద్ధపరచుకున్న నీ కుటుంబాన్ని నువ్వు కావలి కాసుకోవాలా. నువ్వేదైతే సిద్ధపాటు చేసావో దాన్ని, ఈ ఆహారం అంతా ఏదో భోజనాలు ఉండే పండుగ రోజులు అయితే ఏదో మంచి ఆహారం వండే తీసుకెళ్ళి బయట పెడతావా? జాగ్రత్తగా ఇంట్లో పెట్టి వంటగదికి తలుపేసి వస్తాం. ఇంట్లో బంగారం ఉంది, బీరువాకి తాళం వేస్తాం, తాళం జాగ్రత్త చేసుకుంటాం, ఆ బెడ్రూమ్కి తాళం వేస్తాం, జాగ్రత్త చేసుకుంటాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఆఖరి ముగింపు మాటలు చెప్తున్నాను వినండి. మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము, తలంపులు, ఆలోచన చాలా గొప్పగా, నీ ఊహకు అందరి విధంగా ఉన్నాయి. నీవేనా అనే విధంగా నీ స్నేహితులు, బంధుమిత్రులు నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఎత్తిపట్టబోతున్నాడు. అయితే నీవెలా ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా. నీవు సిద్ధపాటు కలిగి ఉంటే, ఒక కొర్నేలి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తన రక్త సంబంధికులు, బంధుమిత్రులు అనేకులు తన ఇంట చేర్చుకుని వారందరికీ వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఒక కొర్నేలి కుటుంబం లేక ఆ కొర్నేలి సిద్ధపాటు కలిగినట్లుగా, ఒక ఉపేదేమో సిద్ధపాటు కలిగినట్లుగా నీవు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. అట్టి దీవెన, అట్టి సిద్ధపాటు నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, మనకి, మన సంఘానికి, క్రైస్తవ సమాజానికి ప్రభు దయచేయును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా